తీసుకొని అక్కడికి ముందే వెళ్ళిపో ప్లీజ్. లేట్ చేయకు, ఓకేనా? లొకేషన్ నేను నీకు వాట్సాప్ చేస్తాను. రేపు షార్ప్ 9 కల్లా మనం టెంపుల్లో ఉండాలి, ఓకేనా? అక్కడ 8, ఇక్కడ 9. పర్లేదు, మేనేజ్ చేద్దాం. ఓకే, నాకు ఓకే. నువ్వు వర్క్ ఫినిష్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళు. ఓకే. ఎలా మేనేజ్ చేయాలి ఏంటో, ఈ సంతనం వేసుకొని చాలా కష్టమే. తొందరగా పిచ్చోడు వచ్చాడంట. పిచ్చోడా? అదే పిచ్చాయి. ఇంటికి పిచ్చి 9 గంటలు లొకేషన్ పంపిస్తాను. పంపించిందా? పంపింది, ఇక్కడే ఉన్నట్టుంది. ఎంత దూరం ఉందో చూస్తానుండు. అంటే నీ గెస్ కరెక్టే. వెల్కమ్ టు మల్లు మ్యారేజ్ షోస్. గుళ్ళో కూడా ఫోన్ చూస్తే ఎలా మరి? ఆ లక్ష్మీదేవి దగ్గర నుండి తెచ్చాడు, తీసుకోండి. అలా తీసుకోపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? మన దగ్గర ఉన్న లక్ష్మి లాకర్లో దాచినా లగెత్తుకుని వెళ్ళిపోతుంది. మన దగ్గర ఉన్నవి డాలర్సు, ఇవి రూపీస్ కదా. ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకటేనా? పాయసం ఏ గ్లాసులో పోసుకొని తాగినా అదే రుచి ఉంటుంది. డబ్బులు ఏ రూపంలో ఉన్నా లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మికి కోపం తెప్పించకుండా త్వరగా తీసుకోండి. ఏంటో పాప ఈ అవుట్డేటెడ్ పనులు. నాకు ఈ పనుల మీద నమ్మకం లేదు. నీ మీద నమ్మకంతో ఈ గుడికొచ్చి ఈ ముహూర్తం పెట్టిస్తున్నాను. ఇదిగో, ఈ 110 ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసిస్తాను, ఆ ఉండిలో వెయ్యండి. ఈ సాంప్రదాయం నేను ఏ గుళ్ళో చూడలేదే. కంట్రీ బట్టి కరెన్సీ పేరు మారినట్టు గుళ్ళో పంతులు బట్టి సంప్రదాయాలు సంభావనలు మారతానైనా. అయినా మీ గుండెల మీద ఉన్న జేబులో ఉన్న, ఈ గుళ్ళో ఉన్న హుండీలో ఉన్న లక్ష్మి కాక మంచు లక్ష్మి అవుతుందిరా. ఉంటా. పంతులు ఎంతలా చెప్తున్నాడంటే అతని స్వార్థం కంటే మనకొచ్చే సంతోషం ఎక్కువగా కనిపిస్తుంది. జేబులో 1000 తీసి హుండీలో వేయండి. సరిపోయారు పాప ఇద్దరుని. అంత దూరం వెళ్తారులే కానీ, ఇదిగో ఇక్కడ మినీ హుండీ ఉంది, ఇక్కడ వేసేయండి. ఇక్కడ వేస్తే అక్కడ వేసినట్టే. సేఫ్. మీరెళ్ళి గుడి చుట్టూ ఇంకో 21 ప్రదర్శనలు చేయండి. నేను ఇంకో 110 సంభావన ఇస్తాను. సరిపోయింది, పద. ఇదేంటి విద్య పంపిణీలోకి ఇక్కడ చూపిస్తుంది? అంటే ఇంకో గంటలో విద్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించేది ఇక్కడేనా? నానా, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే బబ్లు, ఓ ఏమే మా నాన్న చూసావా? ఎంతసేపు ఏడా ఉన్నా? ఎక్కడ పోయా? ఇప్పటిదాకా ఇక్కడ సచ్చాడు. పిన్ని, మా నాన్న కనిపించాడా? రోజు కనిపిస్తున్నాడుగా. రోజు కాదు, ఇప్పుడు ఇక్కడ. సరే పాని నువ్వు నిన్న డైలాగులు నేర్పించావు కదా, అవి వేరే వేరే మాడ్యులేషన్స్లో ప్రాక్టీస్ చేశా. ఒకసారి చెప్తాను విను. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఇప్పుడు ఇంకొక మాడ్యులేషన్. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఇప్పుడు ఇంకోటి. ఆగు, నీ మ్యాంగోలో మాడ్యులేషన్ ఆడికి చెప్పాడు వింటాడు. నాన్న ఎక్కడ చచ్చాడు? నానా 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 ఏం చేస్తున్నావు? మనం వచ్చిన పవిత్రుడి పనేంటి? నువ్వు ఇక్కడ చేస్తున్న పాపిష్టి పనేంటి? నానా, వెంకటేశ్వర గుడి దగ్గర తాగడం తప్పు నానా. మొన్న ఏదో మందులో ధైర్యంగా మాట్లాడేశాను రా, కానీ గుడి దగ్గరకు వచ్చేసరికి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే ధైర్యం కోసం కారు వెనక్కి వచ్చి మరి మంత్ అవుతున్నాను రా. వెనకటిగా నీలాంటోడే బుజ్జి కలిపేలా ఉండక డబ్బులు లేవు కానీ మియా కలిపితే 1 మంత్ ఉంటా అన్నట్ట. వెంకటేశ్వర గుడి దగ్గర తాగడం తప్పు నానా. ఇది వెంకటేశ్వర గుడి తెచ్చిందే. ఏంటే? అదే వెంకటేశ్వర బాని తెచ్చింది. నాన్న, గుడి దగ్గర తాగడం మహాపాపం నాన్న. అమ్మ, నా బలకంపేట గుడి దగ్గర తాకపోతే తప్పన్నావు, ఇప్పుడు తాగితే తప్పన్నావు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు. వాళ్ళు వేరైతే మనకెందుకురా, మంది మాత్రం ఒకటే. అది నాన్న. ఏంటి ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పిచ్చెక్కిచ్చేద్దాం. నువ్వు చేంజ్ చేసిన ప్లాన్ నేను ఏదైతే అనుకున్నావో అదే చేస్తున్నావు. ఇక్కడ ఎవడైతే పంతులు వస్తాడో ఆయన మన బొట్టలు వేసుకొని దివ్యకి నాకు సర్లే దివ్యకి నాకైన బామర్ది బబ్లు గడికి పెళ్లి ముహూర్తం పెట్టకుండా ట్రాక్ షిఫ్ట్ చేసి ఆ పప్పిని పిచ్చని గంటలకి పంపించాలి. జిహాద్. సారీ, జై హింద్. జై హింద్. ఈ ప్లాన్ యాజ్ తీసుకు ఫాలో అయితే విజయం మన వెంటే ఉంటుంది. అదేరా, విజయం మన దగ్గర జగన్ వెనకాల ఉంది, శర్మ వెనకాల ఉంది, ఇప్పుడు మన వెనకాల ఎందుకు ఉండదురా? ఈ సీన్ ఎంతవరకు నీకు నో డైలాగ్స్. లెట్స్ గో గైస్.
ఆగిపోయారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అంటే దివ్య పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేది వీడేనా? పానీ ఫ్యామిలీ ఏంటి ఒక గంట ముందు వచ్చేసారు? ఎలా అయినా సరే వీడితో కాళ్ళు పట్టించుకోవాలి, నా ఈఎంఐ కట్టించుకోవాలి. కాళ్ళు పట్టించుకోవడమా? ఛాన్సే లేదు. అవసరమైతే అందరికి నిజం చెప్పేసి ఖైదీనే కటకటాల వెనకాల ఉంటానేమో గాని నీ కాలు పట్టుకోవడం మాత్రం కళ్ళలో కూడా జరగదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ, అవును పానీ గారు, మీ ఊడి ముహూర్తం గంట తర్వాత కదా. ఇప్పుడు వేరే పార్టీతో అపాయింట్మెంట్ ఉంది. ఆ వేరే పార్టీ కూడా పెళ్లి మామిడుతానే. ఎందుకు మీరు అనే అడగండి, ఈ సీన్లో డైలాగ్ లేవు. అదేంటి ఇప్పుడు పారణ పిచ్చయ్య గారి పెళ్లి కదా డేట్ ఫిక్స్ చేయాల్సింది? ఆ పిచ్చి కూతురు దివ్య పెళ్లి కూడా మా పాణితోనే. ఆ? నాన్న నీకు నో డైలాగ్స్ అని చెప్పాను కదా, మూసుకుని కూర్చో. అంటే పెళ్లి నా తమ్ముడు బబ్లు పానిగాడికి. మూసుకోర కాసే కోఆపరేట్ చెయ్యి. ఏంటి నీకు తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. కలర్ వెళ్ళిపోతాడని చెప్పి ఊటీలో చదివేస్తున్నాను. అర్థమైందా? ఏం తెలియనట్టు మీరు మరీను. నాకెలా తెలుస్తుందమ్మా? ఆయన ఊటీలోనో కోటీలోనో చదువుకుంటుంటే. ఎందుకే మీరెవరో పక్కింటి పిండా? హహహహహ. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. నాకెలా తెలుతుందమ్మా మీరెవరోని? ఆవిడ మా అమ్మ. అమ్మా? అవును, మా అమ్మే. చిన్నప్పుడే మా మెయిన్ అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ప్రేమకు దూరంగా ఉండకూడదని చెప్పి మా నాన్నే మా మ్యారేజెస్ మా అమ్మ దగ్గరుండి జరిపించాలని చెప్పి ఆ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. Yes, my new wife. ఏం తెలియనట్టు అడుగుతారు మీరు మరీను. ఎనీవేస్ మీ వాడు నా ఈఎంఐ కట్టి కాళ్ళు పట్టి సారీ చెప్తేనే మీ పెళ్లికి నేను ముహూర్తం ఫిక్స్ చేస్తాను. లేదంటే లేదంటే ఏం చేస్తావు? గ్రహాలు గోల్ చేస్తానని చెప్పి నా పెళ్లి పోస్ట్పోన్ చేసినట్టే ఈడి పెళ్లి కూడా పోస్ట్పోన్ చేస్తావు, అంతే కదా? ఏం చేసుకుంటావు చేసుకో, నీకెవడరా భయపడేది? నన్ను రెచ్చగోక్కో, నిజంగానే ఎక్కేస్తా. ఏమి ఇక్కుంటావు ఇక్కో. వీడేంటి రొటీన్ కి డిఫరెంట్ గా ఉన్నాడు? ఔరంగపాణి గారు ఆలోచించుకోండి. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో శుభకార్యం జరగడానికి 1 year డిలే అయింది, మళ్ళీ 1 year డిలే అవుద్ది. అమ్మా 20 రౌండ్లు వేసా, ఇంకా నా వల్ల కాదు. నమస్కారం ఆయన పిచ్చిబాబు గారు. పిచ్చోడు కాదు, పనోడు, పప్పి. పిచ్చోడికి పియ్యాన్ని. పప్పే పిచ్చోడు కాదు, పిచ్చాయ్, బందర్ పిచ్చాయ్. ఆయన పిచ్చి. నమస్కారం పిచ్చిబాబు గారు. నమస్కారం అండి. నమస్కారం. అంటే వీళ్ళకి పిచ్చి ఎవరో కూడా తెలీదా? నాకు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, తొందరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే తొందరగా వెళ్తా. నాకు తెలియకుండా ఎమర్జెన్సీ మీటింగ్ ఎవరితో? బాత్రూమ్ పప్పి, బాత్రూమ్. రౌండ్లు వేసి వేసి కడుపు గొడగొడమంటుంది. సారీ పిచ్చయ్య గారు, వచ్చి ఇయర్ వరకు గ్రహాలు ఆగాగి మీట్ అవుతున్నాయండి. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడం బెటర్ అండి. 1 year ఇయర్లో 3 times వచ్చినా 13 లక్షలు అవుతుంది. పంతులు గారు మీ మినీ హుండీ ఒకసారి ఇలా చూపించండి. ఆ గ్రహాలని ఇప్పుడు చూడండి. ఎంత? లచ్చ. లచ్చే? 1 monthలో మంచి ముహూర్తం ఫిక్స్ చేసేయండి. 1 monthలో ముహూర్తం ఏంటండి? 1 day కూడా లేట్ లేకుండా వచ్చే నెల 4వ తారీఖునే మంచి ముహూర్తం ఉంది, ఆ డేట్ ఫిక్స్ చేసుకోండి. హలో, కారు పంక్చర్ అయింది, మేము రావడానికి లేట్ అవుద్ది. ఆ ముహూర్తం ఏదో మీరే ఫిక్స్ చేసుకుని వచ్చేయండి. ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్. వచ్చే నెల 4వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్లి. అది ఇప్పుడు ఏమైందిరా? మూడు వచ్చిన నెల అలా కూర్చున్నారు, తల పగిలిపోతుంది. ఎవడో ఇళ్ళకి కాఫీ పట్టండి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. మే హూనా. అట్లట్ల పెళ్లి ఫిక్స్ చేస్తారు, నాకు అర్థం కాదు. నేను ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు. ఏంట్రా పంచుకోలేదు, కనీసం పానీపూరి కూడా తినలేదు. అప్పుడే పెళ్ళింది. ఊర్లో ఉన్న కష్టాలు నీడికి వచ్చినట్టు చెప్తున్నాడు. అక్క, నాన్న నేను మీకు విషయం చెప్పాలి. ఏం చెప్తాడ్రా? అదేంటంటే నేను ఒక తప్పు చేశాను. మా ఆఫీస్లో వద్దులే, వీళ్ళకెట్లా చెప్పేదానికంటే దివ్యాన్ని డైరెక్ట్గా తెచ్చి సర్ప్రైజ్ ఇస్తా. వీడికి ఎప్పుడు ఏది గుర్తొచ్చిద్దో అర్థం కాదు. అదే నాకు భయం వేస్తుంది. ఆఫీసులో మళ్ళా వస్తానండి. అది సేవ్ అయిపోయాం. ఏంటి పని? బబ్లు ఆఫీస్లో ఏం చేశాడు? ఆడు అంటే మా వాడు ఆఫీస్లో డెస్క్టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. కోడ్ ఎవరన్నా కాఫీ చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, కాబట్టి ఆఫ్ చేయడానికి వెళ్ళాడు. అంతే అంతే. ఓస్ అంతేనా? వాడో పెద్ద మార్క్ జుకెన్బర్గ్, మరి వాడు కూడా కాపీ చేయాలి.
నేనే కనుక మేనేజ్ చేయకపోయింటే సచ్చేవాడు పని. కరెక్టే. ఏంటి బావగారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పెళ్లి పనులు ఎలా చేయించాలనా? అవన్నీ నేను చూసుకుంటాలేండి. కానీ పెళ్లి టయానికి మీ వాణ్ణి కాస్త లావు అవ్వమనండి. నేను సన్నగున్నానా? ఇట్స్ ఎ టైమ్ రా పని టు ఎండ్ దిస్ డ్రామా. 1 దివ్యకి నీకు మధ్య ఉన్నది అబద్ధం, నిజం కాదని విద్యకి చెప్పేసి. లేదు, విద్యకి నీకు మధ్య ఉన్నది నిజం, అబద్ధం కాదని దివ్యకి చెప్పేసి. తెగే వరకు లాగకరా పని, బాగోదు. ఆలోచించుకో. విద్యకి నిదానంగా చెప్తే అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. విద్యకి దివ్య గురించి చెప్పానా? వద్దులే, పెళ్లి ఫిక్స్ అయిన ఆనందంలో ఉంది. ఇప్పుడు తన హ్యాపీనెస్ ఎందుకు స్పాయిల్ చేయడం? ఏదైతే అయింది. ముందు విద్య గురించి దివ్యకి చెప్పేస్తాను. పొద్దున్నుంచి తన ఫోన్కి ట్రై చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది ఏంటో. రే దివ్య ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిషన్ కోసం టీంతో కలిసి కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది. ఎంత టైం పట్టచ్చు? ఏమో పని, మోస్ట్లీ ఇంకో 1 అవర్ పట్టొచ్చు. సరే, ఓకే. సార్, దివ్య మేడం ఎక్కడ ఉన్నారు? మీటింగ్లో ఉన్నారు. ఏమైంది? మేడంతో మాట్లాడడానికి ఎవరో పంతులు గారు వచ్చారు. పంతులా? ఎందుకైనా మంచిదని ఫోటో తీసుకొచ్చాను సార్. ఎటు? ఇతను ఎక్కడా? కింద సెల్లర్లో ఉన్నాడు సార్. సరే, నువ్వు వెళ్ళు. మేడం వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే సార్. అరే పానీగా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. నన్నే కన్ఫ్యూజ్ చేసి మోసం చేస్తావా? ఏంటమ్మా సారంగ పని, నువ్వు అక్కడొచ్చావు? నేను కలవాల్సింది నీ రెండో పిల్లం దివ్యని కదా. సారంగపాణి దివ్య, సారంగపాణి విద్య, సారంగపాణి విద్య దివ్య. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆర్యత్రినా? ఏం మాయ చేసావురా? మల్లు ఆంటీ సినిమాలో మ్యాటర్ లేనోడి చేత నన్ను కొట్టిస్తావా? ఏం ఇక్కుంటావో ఇక్కోమంటావా? అరే, నువ్వు ప్రామిస్ చేసిన ఈఎంఐ డబ్బులే కదా నేను కట్టమన్నది. సారీ చెప్పమంటే షో చేస్తావా? చెప్తా. ఏడు ఇదే కదా నీకు కావాల్సింది. ఐఎమ్ రియలీ సారీ శాస్త్రి, నన్ను క్షమించు. ఈ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే చెప్పు, నీ చెప్పులు తొడవనా? పోనీ అదొద్దంటే చెప్పు, నీ కాళ్ళు నా నెత్తిన పెట్టుకుంటాను. పర్లేదు శాస్త్రి, నా నెత్తిన పెట్టుకుంటాను. ఇవ్వు. ఏ పని, లేక పైకి లేక. ఏంటి పని ఇది చిరాగ్గానే? నిన్ను చాలా మాటలు అనేసాను శాస్త్రి. అది రెక్టిపించాలంటే ఏం చేయాలి చెప్పు? నీ లోన్ మొత్తం క్లియర్ చేశానా? ఒక్క నిమిషం చేస్తాను. నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే నీకు మొత్తం ఇచ్చేస్తాను. కావాలంటే ఈ కార్డ్ మొత్తం వాడుకో. నువ్వే ఇది వాడుకో శాస్త్రి, పర్లేదు. సారీ శాస్త్రి, నేనేది కావాలని చేయలేదు. పని నేనేది కావాలని చేయలేదు శాస్త్రి, నిజం చెప్తున్నాను. ఈరోజు ఈ విషయం చెప్తానని చెప్పి దివ్య దగ్గరికి వచ్చాను. నేనే చెప్తాను. పని ఫస్ట్ రిలాక్స్, కూల్ అవ్వు. ఈ వాటర్ తాగు. పని యాక్చువల్లీ ఐఎమ్ రియలీ సారీ. నీతో కొంచెం ఆడుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు ఎంత ఎమోషనల్ నాకు తెలీదు. ఇంత సీరియస్ విషయం నాకు తెలియక ఇందాకే దివ్యకి టెక్స్ట్ మెసేజ్ చేశాను. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మెసేజ్ ఇంకా డెలివరీ కాలేదు. ఆ విషయం చూద్దామని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించుపా.
పానీ ఆ? నా ఫోన్ పొద్దున్నుంచి పని చేయట్లేదు, ఛార్జింగ్ లేదనుకుంటా. నాకు అర్జెంట్గా రామానాయుడు స్టూడియోస్కి ఒక క్యాబ్ బుక్ చేస్తావా ప్లీజ్? ఒక జ్యువెలరీ యాడ్ షూట్ ఉంది పానీ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీటింగ్ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. నేను డ్రాప్ చేయనా? నువ్వు ఈ ఫైల్స్ కాపీ చేసి మేనేజర్కి ఇచ్చి ఇదంతా అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నాకు లేట్ అయిపోతుంది, నేను బయలుదేరుతాను. దివ్య, నీకు విషయం చెప్పాలి. పానీ, ఒక విషయం చెప్పనా? నువ్వు క్యాబ్ క్యాన్సిల్ చేసేవా? నేను నీ కార్ పట్టుకెళ్ళనా? ఇది నువ్వు ట్రాన్స్ఫర్ చేసి మేనేజర్కి ఇచ్చేసి డైరెక్ట్గా రామానాయుడు స్టూడియోస్కి వచ్చేస్తావా? థ్యాంక్ యూ పానీ. దివ్య, నీకు విషయం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ పానీ, నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నందుకు. ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా, ఈ హార్డ్ డిస్క్ ఇచ్చేసాక రామానాయుడు స్టూడియోస్కి వచ్చే, 2nd ఫ్లోర్. ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. బాయ్ పానీ. దొరికావరా రారా కొడక. వీడి వల్ల నేను ఇన్నాళ్ళు జైల్లో ఉండాల్సింది వచ్చింది. దీన్ని మామూలుగా ఉండకూడదురా. దొరికాడు నా పిల్ల కావాలరా నీకు. మన అడ్డకి తీసుకెళ్ళండి రా. అమ్మాయి ఉన్నప్పుడు పెద్ద మగోళ్ళగా మాట్లాడినావు కదరా, ఇప్పుడేమైంది? ఎదవ నా కొడక. రే సిగరెట్ రా. రే, నా వాళ్ళు హర్ట్ అయ్యింటే ఐఎమ్ సారీ రా, కానీ ఇప్పుడు మాత్రం నన్ను రామనాయుడు స్టూడియోస్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? హాయ్ పానీ, దా లోపలికి కూర్చో. దివ్య, నీకు ఒక యు నో వాట్, డైరెక్టర్కి నా యాక్టింగ్ చాలా నచ్చిందంట. తన నెక్స్ట్ డెబ్యూ మూవీలో కూడా నన్నే లీడ్ కింద పెడతానంటున్నారు. దట్స్ గ్రేట్ దివ్య, యూ డిజర్వ్ ఎ లాట్, ఈవెన్ మోర్ దెన్ దిస్. థ్యాంక్ యూ పానీ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ సపోర్ట్. దివ్య, నీకు అది ఎలా చెప్పాలో అని. ఏం చెప్పాలి పానీ? నీకు విద్యకి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పాలా, లేదంటే మనిద్దరి పెళ్లి జరగబోయే రోజే మీ ఇద్దరి పెళ్లి కూడా జరగబోతుందన్న విషయం చెప్పాలా? నువ్వు పరిచయమైన 1 monthకే నాకు ఈ విషయం మొత్తం తెలుసు పానీ.